ప్రజాస్వామ్యంలో మాట్లాడేటప్పుడు దాని గురించి కులంకుశంగా అర్థం చేసుకొని రాజ్యాంగ విలువలతో నడుచుకొని ముంగడికి సాగితే నీతివంతంగా ఉంటుందని చెప్పగలం. ఆత్మరక్షణతో ఎదుర్కొని అవతలి వాళ్ళ ఐక్యతను చాటుతూ మసులుకుంటే భవిష్యత్ తరాల వారికి కొంతైనా ఉపయోగం ఉండే అవకాశం తప్పకుండా ఉండొచ్చని మనవి చేస్తున్నాను. పెద్దలు జానారెడ్డి గారి పనితనంతోని చేయి గుర్తులు నెత్తులకు చేతులు పెట్టిరుపో. వీళ్ళేదో చేద్దాం అనుకుంటే అదే టైంలో సార్ ఇంకేదో చేస్తుండట. కాంగ్రెస్ తరఫున చిన్న రాష్ట్రపతిగా గాంధీ తాత మన్మని నిలబెట్టిరు. కానీ పువ్వు గుర్తులు నిలబెట్టిన వెంకయ్య సార్ మీటింగ్ పోయి పదవికి ఎంపిక చేయటం అనేటువంటిది చాలా సంతోషం. ఈగేముంది, జానారెడ్డి సార్ మీద శంగ గుర్తుర్రట చేయి గుర్తోళ్ళు. సారు అప్పుడప్పుడు ఇంతే. పట్నం మున్సిపాలిటీ ఎలక్షన్ల గెలవాలని కాంగ్రెస్ వాళ్ళు పిలాన్ల మీద పిలాన్లు వేస్తా అంటే ముద్దుగా 5 రూపాయల అగ్వబువ్వని ఆఫీస్కి తెప్పించుకొని కమ్మ ఉందన్నాడు తినుకుంటా. ప్రతిపక్షం పెద్ద లీడరే తారీఫ్ చేసే వరకు అధికార పార్టీలు అసెంబ్లీలో వాడుకుంటారు పెద్ద మనిషి సద్దిమూటాసొంటి మాటలను. ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారితో సహా ఈ భోజనాన్ని రుచి చూసి చాలా నాణ్యంగా ఉందని చెప్పి వారు కూడా కితాబునివ్వడం కూడా చాలా సంతోషం అధ్యక్ష. ఇంకోసారి కాంగ్రెస్ సంపదన్న అసెంబ్లీలో రూల్స్ తప్పిండని సొంత పార్టీ ఎమ్మెల్యేతోనే సారీ చెప్పించిండు. నాయకుడిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను, వెంటనే మీ క్షమాపణ తెలియజేస్తూ క్షమించమని కోరుతా ఉన్నా. జానారెడ్డి సారేమో ముక్కుసూటి మనిషి, నా వాళ్ళు నీ వాళ్ళని చూడకుండా పోతాడు. ఆ టైంలో సార్కు అదే కరెక్ట్ అనిపించేటట్టుంది. కానీ పార్టీ దిక్కుకెళ్ళి చూస్తే కడమ లీడర్లను పరిశాల పడేస్తుంటాడు అప్పుడప్పుడు. ఏ ముచ్చట ఎట్లున్నా కాంగ్రెస్ పార్టీకి ఎనగర్రసొంటి లీడరు పెద్దలు జానారెడ్డి గారే. మొత్తానికైతే బోలాతనంతోని కొత్త పద్ధతి చూపిస్తుండు పెద్ద మనిషి.